హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. కోడిగుడ్లు కూర ఇలా ఒకసారి చేసి చూడండి. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, రిలేషన్ వచ్చినప్పుడు కానీ చాలా బాగుంటుంది. మనకి సింపుల్గానే ఉంటుంది. ప్రాసెస్ కూడా చేసేకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీలో, రైస్లో అన్నిట్లోనూ బాగుంటుంది. నేను దీనికోసము అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర, 1/4 కేజీ టమాటా పండ్లు అయితే తీసుకోండి. అన్నీ ప్యూరీ చేసి తీసుకుందాము. మట్టి గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటా ఉన్నాను. ఒక 1/4 స్పూన్ పసుపు అంతా వేసుకునేసి, నేను ఇక్కడ 6 ఇంకా 7 కోడిగుడ్లు అయితే ఉడికించుకోండాను. దాన్ని వేసి కాస్త బాగా ఫ్రై చేసి తీసుకుంటాము. నార్మల్ కడాయిలో కూడా వేసి మనం ఫ్రై చేసి తీసుకోవచ్చును, బాగానే ఉంటుంది. మనం ఇలా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. టైం లేకపోతే అలానే కూడా చేసుకోవచ్చు, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. దీంతో మసాలా దినుసులన్నీ వేసుకుందాము. పట్ట, లవంగము, యాలకులు. ఈ పువ్వు మాత్రం మిస్ అవ్వకండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది కాస్త అలా బాగా ఫ్రై అయ్యేటప్పుడు సూపర్ స్మెల్ అయితే వస్తుంది. ఆ పువ్వు మాత్రం మిస్ కాకండి. ఇప్పుడు సన్నగా తరుక్కోండి 3 ఇంకా 4 ఉల్లిపాయలు అనమాట. సన్నగా ఉంటే 4, పెద్దగా ఉంటే 3 ఉల్లిపాయలు, అట్లానే 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్టు 2 స్పూన్లు అయితే వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఏదైనా స్పెషల్గా మనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫ్రెష్గా దంచేసుకొని చూడండి, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రము. ఇప్పుడు దీంతో 1 స్పూన్ ఇంకా 1.5 స్పూన్ కారం పొడి అయితే వేసుకుంటా ఉన్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 స్పూన్ అంత పసుపు, ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా స్లోలో పెట్టుకొని ఇలా ఫ్రై అయితే చేసుకుందాము. ఇది కాస్త ఇలా పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకొని, మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, దాన్ని అయితే దీంతో వేసుకొని మిక్స్ చేసుకుంటా ఉన్నాను. నేను 1/4 కేజీ టమాటా పండ్లు అయితే ఇలా ప్యూరీ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటా ఉన్నాము. బాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ తేలేనట్లు బాగా ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుంది. చూడండి, ఆయిల్ తేలేనట్లు ఉండాలా. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా ప్యూరీ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా వేసి బాగా ఇలా మిక్స్ చేసుకుందాము. మనం దీంతో టమాటా ప్యూరీ, కొత్తిమీర, పుదీనా ప్యూరీకి తప్ప ఇంకేం యూస్ చేస్తలే, కొబ్బరి అదంతా ఏం యూస్ చేస్తలేదు. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము. ఇలా స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ వదిలేదాకా చాలా బాగుంటుంది గ్రేవీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది బాగా ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై అయినాక మనకి వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం థిక్గానే ఉండాలి కాబట్టి గ్రేవీ చాలు. ఇది బాగా ఇలా మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాలు అయితే ఇలా క్లోజ్ చేసి పెట్టేసినామంటే సూపర్గా పైన ఆయిల్ తేలింది చూడండి, ఎంత బాగుంటుంది తెలిసిన గ్రేవీ, చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఇలా క్లోజ్ చేసి పెట్టేసినామంటే చాలు, కానీ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకోండి ఎగ్స్ అంతా వేసి కాస్త బాగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇంకొంచెం వాటర్ కావాలంటే పోసుకోండి, కానీ ఈ గ్రేవీకి మాత్రం కొంచెం థిక్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీ బాగా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాలు క్లోజ్ చేసి పెట్టేసి మూత తీసి చూడండి. అబ్బా, ఎంత బాగా కనబడుస్తాను చూసినారా. చూసేదానికి కాదు, తినేదానికి కూడా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే ప్లీజ్ ఛానల్కి చెక్ చేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.